ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో దశాబ్దాల తర్వాత టీడీపీకి రికార్డు విజయాలు నమోదు చేసింది. 20 ఏళ్ల తర్వాత కొడాలి నాని ఓడిపోయారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉన్న పామరులో తొలిసారిగా టీడీపీ గెలిచింది. 1999 తర్వాత తిరువురులో తెలుగుదేశం పార్టీ బోణి కొట్టింది. బెజవాడ పశ్చిమలో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. అటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది. టీడీపీ 16 చోట్ల లీడింగ్లో ఉండగా బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక జనసేన 2 స్థానాల్లో దూసుకుపోతోంది. వైసీపీ 4 స్థానాల్లోనే పోటీ ఇవ్వగలుగుతోంది. 25 సీట్లలో 21 సీట్లు కూటమి కొల్లగొట్టబోతోంది. మంత్రులు రోజా, బుగ్గన, చెల్లుబోయిన, అంబటి, కొడాలి, జోగి, బొత్స, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, అమర్నాథ్, ధర్మాన, కారుమూరితో సహా పలువురు మాజీలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇటు కౌంటింగ్ సెంటర్ నుంచి పలువురు మంత్రులు కాసేపటికే వెళ్లిపోయారు. 5 సార్లు ఓడి 6సారి విజయం సాధించారు. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిరకాల ప్రత్యర్థి కాకానిపై ఆయన విజయం సాధించారు. చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేసి కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపారు. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాబు కుర్చీ ఎక్కబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అమరావతిలో ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.